అద్దిరిపోయే మటన్ కొవ్వుతోటి ఈ విధంగా కూర చేసుకోండి. చాలా బాగుంటుంది. నేనైతే బ్రహ్మాండంగా చేసిన. సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఈ మటన్ కొవ్వుతోటి ఈ కర్రీ. ఈ చలికాలం ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో లాస్ట్కి ఫినిషింగ్ టచ్ అండి ఇది. ఏ విధంగా అండాలనేది ఒక్కసారి మీరు వీడియో మొత్తము చూడండి. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మటన్ కొవ్వు. ఒక్కసారి ట్రై చేయండి ఈ అదిరిపోయే మటను కొవ్వు కర్రీ. ఓకే, ఎలా చేశానో చూడండి. ముందుగా కడాయి పెట్టుకొని, కడాయి వేడైనాక నూనె పోసుకొని, ఎక్కువ నూనె అవసరం లేదండి, ఈ యాట కొవ్వు కదా. నూనె వేడెక్కినాక రెండు బగారాకులు, ఒక 4 లవంగాలు, 2 యాలకులు, కాస్తంత దాల్చిన చెక్క వేసుకున్నాను. అలాగే ఇందులోకి మనము ఒక సన్నగా తరిగిన 1 ఉల్లిగడ్డ, 2 పచ్చిమిర్చి, మంచిగా ఫ్రై అయ్యేదాకా కలుపుకోవాలండి. ఇందులోకి 1 టేబుల్ స్పూను కారం, 1/2 టేబుల్ స్పూను ధనియా పౌడరు, 1/2 టేబుల్ స్పూను జీలకర్ర పౌడరు, ఒక చిటికెడు కంటే ఎక్కువ పసుపు యాడ్ చేసుకొని మంచిగా ఇవి కలుపుకోవాలి. చిన్న మంట మీద, మాడిపోకుండా చిన్న మంట మీద కలుపుకొని ఇందులోకి ఈ అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సరిపడా అల్లం పేస్ట్ వేసుకొని మాడకుండా కలుపుకొని వాటర్ యాడ్ చేసుకుందామండి. కొంచెం మనము వాటర్ యాడ్ చేసుకుందాము. వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనము ఈ మంచిగా కడిగి పక్కన పెట్టుకున్న ఇది మటన్ కొవ్వు, మొత్తం మటన్ కొవ్వనే అండి, ఇది ఇందులోకి వేసుకుందాము. వేసుకొని కొంచెం హై ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. చాలా బాగుంటుంది. కొంచెం మీడియం ఫ్లేమ్లో ఒక్క 10 మినిట్స్ ఉడికించుకుందాం. 10 మినిట్స్ అయిందండి. మనము వాటర్ పోసుకోలేదు కదా, నేను వాటర్ అంతా ఇగ్గుతుంది. 10 మినిట్స్ కంటే టైము గడిచింది. ఇప్పుడు మనం ఏం చేసుకుందామంటే ఇలా సరిపడా ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని వాటరు యాడ్ చేసుకుందాము. ఇందులో సరిపడా వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు మరొక 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఓకే అండి, ఇప్పుడు మనం చూసేద్దాము. వావ్, చాలా బాగా ఉడికింది. ఒక్క అరగంట సేపు నేను లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాను. ఇప్పుడు ఒక్క టీ స్పూను గరం మసాలా ఈ విధంగా వేసుకొని, కాసింత కసూరి మేతి కూడా ఈ విధంగా చల్లుకొని ఒక్కసారి ఇలా కలుపుకొని ఈ గరం మసాలా ఈ ముక్కలకు పట్టేదాకా ఒక్కసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు అట్లా ఉంచుదాం. చూద్దాంగా. వావ్, సూపర్గా ఉడికింది. చూడ్డానికే ఇంత బాగున్నది, ఇక తింటే ఎంత బాగుంటుందో మీరే చూడండి. ఓకే, రైట్.